అందరికీ ప్రణామం. మనకి ఇంత అద్భుతమైన టెంపుల్ ఇచ్చిన రాజరాజేంద్ర చోళుడు ఎన్నో మహత్కార్యాలు తలపెట్టిన అంటే మనకిప్పుడు ఈ మహాభారతం తెలుగులో చదవడానికి మనకు ఎంత అద్భుతమైన రచన నన్నయ్య, తిక్కన, సోమయ్య ముగ్గురుచే ఆయననే మహాభారతాన్ని మనకు బయటికి తీసుకొని వచ్చినాడు తెలుగులో చదువుకోవడానికి. అలానే సరస్వతి మహల్ అని ఈ సర్పోజీ మహారాజు 15వ శతాబ్దం నుంచి అంటే ఆయన వాళ్ళ వారసుల ముందే లండన్లో ఎక్కడో చదువుకొని వచ్చారు. అప్పటి నుంచి 18వ శతాబ్దం వరకు వాళ్ళు ఆ మహల్ను, సరస్వతి మహల్ను డెవలప్ చేసినాయి. ఎవరైనా తంజావూరు వెళ్తే ఖచ్చితంగా ఈ మహల్ను దర్శించండి. ఈ మహల్ను దర్శిస్తే మీ పూర్వీకులను చూసినంత ఫలితం వస్తుంది. ఇక్కడ తాడపత్ర గంధ్రాలు, మన జాతక దోషాలు, ఆరోగ్యానికి సంబంధించినటివి, మన వంశపారంపర్యం, వైద్యేశ్వర కోయిల్లో మన వంశపారంపర్యం అంటే మన జాతకాన్ని గురించి, మన వంశం గురించి అన్ని. అలానే ఇక్కడ విజ్ఞానంతో